శ్రీమాత్రే నమ. జై లలితాంబికాయి నమో నమ. అమ్మదయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. మనము అమ్మవారి సహాయంతో మొదటి 97 శ్లోకాలు తాలూకా వివరణ చక్కగా పూర్తి చేసుకున్నామండి. 98వ శ్లోకం నుంచి కొనసాగాలి అంటే ముందుగా మనము ఒక చిన్న వివరణ తెలుసుకోవాలండి. మన మానవ శరీరంలో మొత్తం 7 చక్రాలు ఉంటాయని అందరికీ తెలుసు. ఈ ప్రతి చక్రంకిను ఒక అమ్మవారు ఉంటారండి, ఒక దేవత ఉంటారు. ఈ చక్రాన్ని కాపాడుతూ మన శరీరాన్ని సమంగా అంటే క్రమంగా పనిచేసేటట్టు ఈ 7 దేవతలు 7 చక్రాలని కాపాడుతారు అని లలితా సహస్రనామంలో సంకేతిస్తుంది. ఈ 7 దేవతలని 7 యోగినిలు అంటారు. రానున్న 60 నామాలు అంటే 475 నుంచి 534వ నామం వరకు మన శరీరంలో ఉండే 7 చక్రాల్ని కాపాడే 7 యోగిని అమ్మవార్లు తాలూకా పేర్లు, వాళ్ళకి ఇష్టమైన నైవేద్యాలు, వాళ్ళు ఎలా ఉంటారు, ఏ రంగులో ఉంటారు అన్నవి రానున్న 60 నామాలలో మనం తెలుసుకోబోతున్నామండి. ఈరోజు మనము ముందుగా చిన్న వివరణ ఈ యోగుల గురించి తెలుసుకున్న తర్వాత 98వ శ్లోకం నుంచి రేపటి నుంచి కొనసాగుదామండి. చాలా సులువుగా టకటక అయిపోతాయి. తప్పకుండా ఈ వీడియో మిస్ అవ్వకుండా, నిజంగా లలితమ్మ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు తప్పకుండా మిస్ అవ్వద్దు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు 1వ మాసంలో ఉన్నప్పుడు ఏ అమ్మవారి నామం స్మరణ చేసుకోవాలి. ఓం యాకినీ దేవ్యై నమో నమః, డాకినీశ్వర్యై నమో నమః అని యాకిని, డాకిని, లాకిని అని ఉంటారండి. ఆ మాసంలో వాళ్ళు ఏ అమ్మవారిని తలుచుకోవాలి, అలాగే ఏ నైవేద్యం నివేదించుకోవాలో కూడా నేను మీకు పూర్తి వివరణ ఇస్తాను. లలితా సహస్రనామం అనేది ఒక అద్భుతమైన ఒక గ్రంథం అండి. అది మన మనుష్యులకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మొదటిగా మనలో మనశ్శాంతినండి. మనశ్శాంతి అనేది ఎన్ని డబ్బులు ఇచ్చినా కొనుక్కోలేనిది. మనశ్శాంతిని, ఆనందాన్ని, మనలో ఒక మోటివేషన్ అంటారు కదా, భక్తి భావనలు, శ్రద్ధ అన్నీ పెంచే ఒక శక్తివంతమైన ఔషధం అనుకోండి. అందుకనే నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఇవన్నీ వింటుంటే అబ్బా అని మన చక్రాలు కూడా చక్కగా శుభ్రం అయిపోయి పని చేస్తాయి. అమ్మ వద్దనే ప్రతిదీ వదిలేయాలి కదండి. అందుకని మొదటిగా ఇప్పుడు మనము ఈ 7 చక్రాల గురించి చిన్న వివరణ చూద్దామండి. మన మనుష్యుల శరీరంలో మొత్తం 7 చక్రాలు ఉంటాయని కూడా ఇప్పుడే చెప్పుకున్నాము. మూలాధార చక్రం నుంచి అంటే మొదటి చక్రం ఏంటండి, మూలాధార చక్రము, రూట్ చక్ర అంటారు. అక్కడ నుంచి సహస్రార చక్రము అంటే 1000 కలువ పువ్వుల తోట అంటారండి. ఇక్కడ శివయ్య ఘోర తపస్సులో ఉంటారు. ఇది చాలా అందమైన ప్రపంచం అని ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రంలో ఉన్న శివయ్యని కలవడానికి లలితమ్మ వారు ఒక ప్రయాణాన్ని మొదలు పెడతారు. ఎలా వెళ్తారు? అమ్మవారు మన మూలాధార చక్రంలోని నిద్రిస్తున్న సర్పరూపంలో ఉంటారు. ఎప్పుడైతే ఆ సాధకుడు ఘోర తపస్సులోకి వెళ్తారో ఈ నిద్రిస్తున్న సర్పము జాగృతి అవుతుంది. ఈ సర్పాన్నే మనము కుండలిని శక్తి కింద భావిస్తాం. ఈ సర్పము ప్రతి చక్రం వైపు దాటుకుంటూ చివరిగా సహస్రార చక్రంలో ఉన్న శివయ్యలో ఐక్యమైపోతుంది. అంటే శక్తి వెళ్ళి శివయ్యలో కలిసిపోతుందండి. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఆ సాధకుడిలోని ఒక తెలియని ఆనందము, అంటే ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఎప్పుడైతే ఆ సాధకుడు నిజమైన భక్తి భావనలతోని అమ్మ మీద ధ్యాస పెడితేనే ఇవన్నీ సాధ్యమవుతుందండి. మరి ఈ 7 చక్రాలకి, ప్రతి చక్రానికి ఈ కాపాడే ఒక దేవత ఉంటుందండి. ఈ దేవతని యోగిని దేవత అంటారు. మనం సహజంగా మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రానికి వెళ్తాం. కానీ మనము ఇక్కడ ఇంకొక విధంగా తీసుకోవాలండి. ఎలా తీసుకోవాలి అంటే, ముందుగా మనము ఏ చక్రం గురించి తెలుసుకుంటాము? ఇక్కడ మూలాధార చక్రం గురించి కాదండి, విశుద్ధి చక్రము అంటే గొంతులో ఉండే చక్రాన్ని, అంటే మనం ఈరోజు ఏదైనా మాట్లాడగలుగుతున్నాము అంటే విశుద్ధి చక్రం వల్లే సాధ్యం అవుతుందండి. ఈ విశుద్ధి చక్రాన్ని కాపాడే ఒక దేవత ఉంటారు. ఆవిడ గురించి ముందు మనం తెలుసుకుంటాము. ముందు విశుద్ధి చక్రాన్ని గురించి, యోగిని దేవత గురించి తెలుసుకుని తర్వాత
మూలాధార చక్రము అంటే కిందన బేస్ చక్ర ఉంటుంది కదా, అక్కడ స్టార్ట్ అయ్యి ఆజ్ఞా చక్రము అంటే మన కనుబొమ్మల మధ్యలో ఉండే చక్రం వరకు యోగినుల గురించి తెలుసుకుని సహస్రార చక్రము అంటే మన తలభాగంలో ఉన్న చక్రముతో ఆగిపోతుందన్నమాట. అంటే ఇక్కడ ఆర్డర్ ఎలా అంటే ఫస్ట్ విశుద్ధి చక్రంతో మొదలయ్యి తర్వాత కిందన మూలాధార చక్రము, అక్కడి నుంచి ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము, ఇలా ప్రతి చక్రానికి ఒక్కొక్క అమ్మవారు ఉంటారు. ఈ యోగినులు కింద మళ్ళీ వేరే యోగినులు ఉంటారండి. అంటే ప్రతి చక్రానికి ఒక దేవత ఉంటుంది కదండి. ఈ దేవతకి సహాయం చేయడం కోసము మరికొన్ని దేవతలు ఉంటారనమాట. ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనము 98, 99 లలితా సహస్రనామం శ్లోకాలలో తెలుసుకుందామండి. ముఖ్యంగా 1వ మాసంలో ఉండే ప్రెగ్నెంట్ లేడీస్ తప్పకుండా 98, 99 శ్లోకాలలో డాకిని అమ్మవారి గురించి వివరణ ఉంటుంది. తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. 1వ మాసంలో ఉన్న గర్భిణీ స్త్రీలు అస్సలు మిస్ అవ్వద్దండి, తప్పకుండా వీక్షించండి. రేపు నేను 98, 99 శ్లోకాలతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ రోజుకి ఇంతేనండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్.